హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అని అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. 3వ వారం జరుగుతుంది కదా, అందరూ వెళ్ళొచ్చారా ఎక్కడికైనా? సో మేమైతే ఏం లేదండి, మా అమ్మ అనుకున్నదంతా కాశీనాథ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటానండి, మా ఊరు పక్కన ఊరి దగ్గరికి. సో అక్కడికైతే వెళ్తున్నామని అందరికీ ఇలా రెడీ అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే అదే అండి ఈరోజు. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ ద బటన్ అండి. సో ఈ వీడియోలో అయితే ఇలా వెళ్తూ ఉన్నామండి మా ఊరు బస్ స్టాండ్కు. సో బస్సులో అయితే వెళ్ళాలని వెళ్తున్నాము. సో మరి బోర్గా అనుకోకండి, ఎందుకంటే నా లాంగ్ వీడియోలో ఎక్కువ నాకు ఈ లొకేషన్ ఇష్టం అండి, అందుకే అలా చూపిస్తాను. సో ఇలా ఆటో అయితే దొరికిందండి, ఆ టైంకి దగ్గరే కదా, ఒక 10 కిలోమీటర్ అలా. సో మేమైతే తను అంటుందండి యూట్యూబ్ ఛానల్ ఉందా అండి. సో అక్క మరి ఉందన్నాను. సో తనైతే నన్ను చూపించి అంటుందండి మరి వెరైటీగా. సో అక్క బొరికేసింది కదా, ఆయనగానే ఏమంటుందంటే నా కళ్ళు కనపడుతున్నాయి కదా జోక్ వేసింది. సో అందుకే అలా నవ్వుతున్నాము ఈ వీడియో పరంగా అయితే అది. సో ఇలా అయితే వెళ్ళామండి. సో చూడండి ఇది కందిసేనండి. సో ఆయన అయితే మేము 10 ఇయర్స్ అలా జర్నీ చేశానండి నా స్టడీ పరంగా. సో ఎప్పుడు అదే చేస్తాడండి. సో అందుకే అలా చూపించాను ఆ వీడియో, కందిసేనని. చూడండి ఎంత బాగా చేస్తారో, కనపడేంత కనపడుతుందండి ఆ కొద్దిసేపు. సో అందుకే అలా చూపించాను. ఇలా అయితే వెళ్తూ ఉన్నాము, దిగాము, మా కాలేజ్ దగ్గర దిగాము. చూడండి ఇంతకుముందు వీడియోలలో కూడా ఉంది కదా. సో మా ఊరు నుంచి మా టౌన్కి వెళ్ళే దారిలో మా కాలేజ్ ఉంటుందండి, అక్కడే కొంచెం బస్ స్టాప్ ఉందండి, అక్కడ దిగి అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఒక 1 కిలోమీటర్ అలా. ఆటోలు అయితే ఉంటాయండి, మేము సరదాగా ఉంటుందండి అలా ఈవినింగ్ టైం అలా వెళ్ళామండి. సో 4:30 ఆ టైంలో. సో అలా దిగామండి ఒక అదర్ రోడ్ దగ్గర. సో చూడండి మా అమ్మాయి ఎలా చూస్తుందో చేయి అందీయకుండా ఎక్కరిస్తుంది, అవ్వ ఎక్కలేదని మేమైతే అందించాలండి. బట్ నేను వీడియో తీసుకెళ్ళాక అది కనపడలేదు. ఇలా అయితే నడుచుకుంటాం, వీడియో షూట్ ఫోటో షూట్ జరిగిందండి వర్టికల్గా. సో షార్ట్ అప్లోడ్ చేయడానికి. సో అలా అయితే జరిగాయి. మొక్కజొన్న చూడండి నా పక్కదారంతా అదేందండి హైవే పక్కన. చూడండి ఎంత బాగా ఆరబెట్టుకున్నారో, ఎంత బాగా లైన్స్ వేసారో చూడండి ఆరడానికి. సో అదేండి రైతు కష్టము. సో ఇలా అయితే రూట్లోకి అయితే వెళ్తున్నామండి. సో దారిలో వీడియో షూట్ ఫోటో షూట్ జరిగింది. అదండి రూట్ అయితే అలా వెళ్తూ ఉన్నాము. మొత్తం పంట పొలాలే అండి. చూడండి నువ్వు పంట ఎంత బాగుందో. సో స్కూల్ బస్సు ఈవినింగ్ టైం కదా వెళ్తూ ఉందండి పిల్లల్ని నడవడానికి. చూడండి ఎంత బాగుందో పసుపు పంట. చూడండి నిమ్మకాయ తోట కూడా ఉందండి ఆ గుడి దగ్గర. చూడండి ఎంత బాగుందో. చూడండి వేరుశనగకాయ పంట ఎంత బాగుందో. చూడండి నిమ్మకాయ మొత్తం తీసాను, అంతా తీయలేకపోయినాను ఎందుకంటే చీకటి పడుతుంది, త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళాలని. ఇలా అయితే ఎంటర్ అయ్యామని టెంపుల్లోకి. జనాలు ఎవరూ లేరండి, అందరూ వెళ్ళొచ్చారంట. సో కాశీనాయన గుడి అండి. సో ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు ఇంతకుముందు వచ్చి అనుకున్నారంట వెళ్ళాలని. సో ఈరోజు వెళ్దాం పదమ్మ, మంచి రోజు అనింది, అందుకే వచ్చాము. దర్శనం అయితే అయిపోయిందండి, కూర్చున్నాము. ఆ దర్శనం తీసేవాళ్ళు లేరండి, ముగ్గురు ఉన్నారు. సో అందుకే అదైతే కనపడలేదు మరి. సో అదన్నీ కొద్దిసేపు కూర్చొని ఇలా అయితే వచ్చాము. సో ఇలా మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి. సో మరి చీకటి పడుతుంది. సో చూడండి మా అమ్మాయి జరిగింది మరి ఎక్కడ చేయాలి బాగుందని. సో ఇలా రిటర్న్ అయితే వెళ్తా ఉన్నాము. సో బస్ స్టాండ్కి అయితే మరి అదే మా కాలేజ్ దగ్గరికి వెళ్తున్నామండి. సో అదండి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసి అండి. సో ఒకసారి చూడండి, నా ఛానల్ మొగ్గులో బ్యూటీ టిప్స్, హనుమాన్ వీడియోస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఉంటాయండి. సో ఒకసారి చూడండి, అదర్ వీడియోస్ కూడా. సో అదండి అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మొత్తానికైతే బస్సు వచ్చిందండి. సో అలా బస్సు అయితే చూడండి అందరు 3వ వారం కదా, 3వ సోమవారం ఎక్కడికి వెళ్ళొచ్చేస్తున్నాం, అందరూ మాట్లాడుతుంటే విన్నామండి. సో అదండి మొత్తానికైతే రిటర్న్ వచ్చేసాము. సో వెళ్ళి చాయ్ తాగాలండి ఇంకో బాగా అది. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చలో బాయ్ అందరికీ, బాయ్ అందరికీ.